ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఆ నిర్ణయాల్ని ఎండగడుతూ మన రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వీటినన్నిటిని ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈ కోటి సంతకాలు అంటే ఏమిటి, అసలు దీన్ని ఎందుకు తీసుకొచ్చామనే దానికి వివరణగా ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులు డాక్టర్ చదవాలంటే చాలా మనకి ఎంత ఖర్చు అవుతుందో మనందరికీ తెలుసు. విదేశాలకు వెళ్ళి చదవాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంది. అంతేకాకుండా ఈరోజు మనకి ఏది వచ్చినా, హెల్త్ ప్రాబ్లం ఏది వచ్చినా కూడా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా వేలకు వేలు బిల్లులు అయ్యే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు చాలా దూరదృష్టితో ఆలోచించి ఒక విజన్ ఉన్న నాయకుడిగా 17 మెడికల్ కాలేజీల్ని మన రాష్ట్రం, మన జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో 5 కాలేజీలు పూర్తిగా తయారయ్యి అడ్మిషన్లు చదువుతా ఉన్నారు విద్యార్థులు 5 కాలేజీల్లో. ఇంకా 2 కాలేజీలు ఆల్మోస్ట్ 80-90% పూర్తవడం జరిగింది. కానీ దురదృష్టం ఇవన్నీ చేసింది కూడా కేవలం 2 సంవత్సరాలు కరోనా పోతే 3 సంవత్సరాల్లో 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి 2ంటిని 90% పూర్తి చేసిన ఏకైక పేద మధ్య తరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్లే నా దేవుళ్ళుగా భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాటిని పూర్తి చేసి విద్యని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఆ రోజు సంకల్పం చేసినటువంటి సందర్భం. కానీ అనుకోకుండా విధి వక్రీకరించి మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎన్నో అలివిగాని హామీలు ఇచ్చి, మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి, దొంగ వాగ్దానాలు చేసి ఈరోజు కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి ఏదైతే పేద మధ్య తరగతి విద్యార్థులు వాళ్ళ ఆశల్ని అడియాచలు చేస్తూ, వాళ్ళ తల్లిదండ్రుల ఆశల్ని అడియాచలు చేస్తూ ఈ మెడికల్ కాలేజీలన్నిటిని పీపీపీ పద్ధతి ద్వారా, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా వాళ్ళకి, ప్రైవేట్ వాళ్ళకి దోచిపెట్టే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం చాలా తప్పుడు అయినటువంటి నిర్ణయంగా భావిస్తూ మన అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే ఈ కోటి సంతకాలు సేకరణ చేస్తా ఉన్నారో, ఈ కోటి సంతకాల ద్వారా ప్రభుత్వం కళ్ళు తెరిపించి ప్రైవేటు ఈ 1 కోటి మంది సంతకం పెట్టమంటే ఇది ఒక యజ్ఞం లాంటిది. ఈ 1 కోటి మంది సంతకాలు పెట్టిన పేపర్లు తీసుకెళ్లి ఏదైతే గవర్నర్ గారికి ఇస్తామో అది రాష్ట్ర ప్రభుత్వానికి మెడలు వంచే విధంగా మనం దీన్ని సంతకాలు పెట్టి పంపించాలి. మీరు ఇక్కడ ఉన్న అటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు 10 మందితో సమానం. ఈ రోజు మీరు ఈ మీటింగ్ దగ్గర కూర్చున్నారంటే మీరు చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో మనం వస్తామో రామో తెలియదు, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. కాకపోతే మీరు ఈ విధంగా కూర్చొని ఎంతమంది పెద్ద ఎత్తున ఆర్లపాడులో ప్రోగ్రాం జరుగుతుందంటే మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క 10 మందితో సమానం. మీరందరూ తీసుకెళ్లి కూడా మీ కుటుంబ సభ్యులతో, మీ వాళ్ళతో కూడా వివరించి ఈ 1 కోటి సంతకాల్లో భాగం పంచుకొని పేద విద్యార్థుల్ని డాక్టర్లు చదివే విధంగా ఆ డాక్టర్లు తయారయ్యి ఊరికొకళ్ళు లేకపోతే మండలానికి ఒక 5-6 ఉంటే మన వైద్యం ఎంత దగ్గరకు వస్తుందో మనందరం గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అన్ని వ్యతిరేక విధానాలు, అన్ని దేంట్లోనైనా అన్ని వ్యతిరేక విధానాలు వ్యతిరేకంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఒక విద్య విషయంలో కానివ్వండి, వైద్య విషయంలో కానివ్వండి, రోడ్ల విషయంలో ఫెయిల్ అవ్వడం జరిగింది. అన్ని వాటిల్లో ఫెయిల్ అవుతా వస్తుంది కూటమి ప్రభుత్వం. మరీ ముఖ్యంగా వ్యవసాయ రంగంలో దారుణంగా ఫెయిల్ అయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకోసం ఈ ప్రభుత్వాన్ని మనం ఎండగట్టే విధంగా మనం ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకొని ఈ ప్రభుత్వాన్ని అణగదొక్కే విధంగా మెడలు ఉంచి మన అనుకుని వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలని మనం నెరవేర్చే విధంగా మెడలు ఉంచి మనం అందరం కూడా దాటిని సాధించే విధంగా, పేద మధ్య తరగతి వాళ్ళని ఆదుకునే విధంగా మనం అందరం కూడా చొరవ తీసుకోవాలని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే